Bro, say very popular thing. How to propose the girl in Malayalam? എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. The bro just asked me that do you know Pawan Kalyan, and I was like, haha, who don't know about him? Oh, the great Indian superstar, and now turned into politician. ఇప్పుడే ఇదేమో ఇది అదే గురు సాహెబ్ టెంపుల్. ఈ రూల్ తెలుసు మీ అందరికి, సేమ్ రూలే. పొద్దున్నే 7 లోపు మనం స్టార్ట్ అవ్వాలి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళాలంటే. ఎందుకంటే 12 లోపు క్లోజ్ చేస్తారు. లోపల టీ ఇచ్చారు, టీ బిస్కెట్ తాగి మన జర్నీ స్టార్ట్ చేశారు. 12 వరకు ఎంట్రీ, మళ్ళీ ఈవినింగ్ 5 లోపు మనం తిరిగి వచ్చేయాలి. అందుకే ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మంచిగా చూసుకోవచ్చు అన్నీ. ఇప్పుడు నాతో ఉన్న ముగ్గురు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందుకే ఏదైనా అంటారు కదా, పెళ్ళికి ముందే ఇన్ కేస్ మనం తిరగాలి అది ఇది అంటే పెళ్ళికి ముందే తిరిగేయాలి. ఇప్పుడు వాళ్ళకి తిరగాలని ఉన్నా మన దాంట్లో ఒక పవన్ బాయ్ ఉండే కదా, పవన్ బాయ్కి పాపం పవన్ బాయ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కోసం వచ్చిండు. కాకపోతే ఇంకా అదే అటుంటుంది పెళ్ళితో. పవన్ బాయ్ లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పిండు. ఇంకా వాళ్ళ ముగ్గురు గోవిందం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది తీసేస్తా. ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ వీళ్ళు హేమకుండ్ సాహెబ్ దానికోసం ఇదంతా హార్స్ రైడింగ్. ఎందుకంటే చాలా టఫ్ అది, నిజంగా నాకే అనిపించింది ఏంట్రో బాబు ఇంత టఫ్ ఉందని. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అసలు అవసరం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు, దగ్గరే ఇది. చూద్దాం. ఇదే మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళే రూట్. మళ్ళీ చెప్తున్నాం ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. ఇలా వెళ్తే హేమకుండ్ సాహెబ్ ట్రెక్, ఇలా వెళ్తే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్. బేసిక్ పాయింట్ అది. దాన్ని గోవిందమైన అనొచ్చు, గాంగ్రియా విలేజ్ ఏదైనా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి. మీకు బోర్డు చూపిస్తాను కదా, దిస్ ఈస్ ద బోర్డ్. చదువుకోండి ఇన్ కేసు ఎవరికైనా. అవునవును, రివర్ ఏది. ఫైనల్గా మనం వ్యాలీ ఆఫ్ రూట్లో ఉన్నాం, వెళ్తున్నాం. స్టార్టింగ్ పాయింట్ చూసారా, ఆ చెట్లు లోపలికి రండి అని ఇన్వైట్ చేసినట్టుంది. సేమ్ పందిర్లాగా 2 సైడ్స్ ఉన్నాయి. చలో మనం లోపలికి వెళ్ళేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు చూపిస్తా. ఏమో నాకు అది తెలీదు. ఇక్కడ 4 బోర్డ్స్ ఉన్నాయి, 4 బోర్డ్స్ చూపిస్తా. చదువుకోండి, చదువులోపు ఇదే టైం అయిపోతుంది. బోర్డ్ టైమింగ్స్ అవి కాదులే. ద రూట్, ఫ్లవర్ గైడ్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, లొకేషన్ మ్యాప్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, అంత టైం ఇలా చదువుతూ ఉండడం, అంత టైం ఇలా. ఫైనల్లీ నేను యూట్యూబ్లో చూసిన ఒక బోర్డు బాబాయ్, ఫారెస్ట్ కౌంటర్ బాబాయ్. బోర్డు కోసం బోర్డు బాబాయ్, బోర్డు కోసం. ఫైనల్లీ యూట్యూబ్లో చూసుకొని దిస్ ఇస్ ద బోర్డ్. నా ఆనందానికి అర్థంలో
ఇంకా లోపలికి వెళ్ళాలా కాకపోతే చాలా ఆనందంగా ఉంది. బోటు చూస్తున్న ఆనందం ఉంది. వెళ్ళి లోపల బాగుంటుంది సార్. మామూలు టికెట్ తీసుకోండి ఖచ్చితంగా సార్. ఇవ్వండి టికెట్. ఐడి కార్డ్. ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది. అందుకే నేను కర్నూలులో మర్చిపోయినా సరే మళ్ళీ రూమ్కి వెళ్ళి మరీ తెచ్చుకున్నా. సో మీరు ఎవరు అయినా సరే ఐడి కార్డు మాత్రం మర్చిపోద్దు. ఖచ్చితంగా చాలా చోట్ల యూజ్ అవుతుంది. వెళ్ళి టికెట్ తీసుకున్నాం. ఐడి కార్డు బాబాయ్. అందుకే మీరు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఏది ఎక్కడ ఏది ఉపయోగపడుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఐడి కార్డ్ షుడ్ బ్రింగ్. సో మనం ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. ఫోన్పేనే సార్, ఓన్లీ క్యాష్. సో దీన్ని బట్టి మనం ఖచ్చితంగా క్యాష్ पैसे क्यारी 97030 1 बजे ट्रैक बैक करना है बिफोर 4 PM यहाँ पे वापस ओके ठीक है बिफोर 4 PM ओके ओके सर हाउ मच 200 ओके ओके थैंक यू सर हाँ जी सर మావా మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఈ బోర్డు మావా నేను మళ్ళీ చెప్తా దీన్ని ఈ ఎంట్రీ బోర్డుని యూట్యూబ్లో చూసుకొని వెళ్ళాలి అని నిజంగా చాలా ఆనందంగా ఉంది. వెళ్తూ ముచ్చట్లు సొల్లుతాం చెప్తా. ఎంట్రీ టికెట్ 200. మామ ముందు లొకేషన్ ఉంది మామ సూపర్ ఉంది చూపుతా. ఎంట్రీ టికెట్ 200. ఆధార్ కార్డు ఒరిజినల్ పక్కా వాళ్ళు చూస్తారు చూడ్డానికి. ఒక నిమిషం మధ్యలో కనిపిస్తున్నాయి ఇవి చూపిస్తా మళ్ళీ ముచ్చట చెప్తా. ఒక పందిరిలో ఉంది మామ మొత్తం. మధ్యలో చలి ఇరగస్తుంది. చేతులకేమో ఏం లేవు, చేతులు గడగడిపోతుంది. వీడియో రికార్డ్ చేస్తుంటే మా లొకేషన్ అని చెప్పాగా సూపర్ ఉంది చూపిస్తా. డేక్లో మధ్యలో చూడండి మా ఎంత బాగుంది. ఈ రెండేమో అసలు సన్నే లేదు, మధ్యలో దానికేమో సన్ ఉంది. ఏడాపే యా మనం 4 PM లోపు బయటికి రావాల్సిందే, అది మ్యాటర్. అందుకే 4 PM అంటే తక్కువ టైం, అంటే మనకు ఉండేది తక్కువ టైం కాబట్టి 7 కిలోమీటర్స్ ఎక్కాలని నేను డిసైడ్ అయ్యా. మన 1 మినిట్ మనం వ్యాలీ ఫ్లవర్స్కి 4 కిలోమీటర్స్ వెళ్తాం. అక్కడ నుంచి ఇంకా కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్ చూడాలంటే ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తా. తొందరగా వెళ్ళి అలా వెళ్ళాలనుకుంటే తొందరగానే స్టార్ట్ అవ్వడం బెటర్. ఇది తొందరగానే ఓపెన్ చేస్తారు పొద్దున్నే అని నా ఉద్దేశం, చెప్పడమే నా ఉద్దేశం. వెళ్ళిపోదాం, స్టార్ట్ అవుదాం. మావా ఏముంది మా లొకేషన్స్, నా ఆనందానికి అద్దులేదు. చలి కూడా నాకు ఏం అర్థం అవుతలేదు. నాకు అసలు స్వెటర్ కూడా ఏం లేదు, అట్లుంటుంది మనతోనే. మన సైడు చలి తక్కువ మావా, ఇక్కడ మాత్రం చలి. నేను వీడియో రికార్డ్ చేస్తే వీటిని చూస్తూ ఉంటే యా ఇదైతే బోర్డు ఉంది, నాకు అంత టైం లేదా. చదువుకోండి ఫ్రాంక్ స్మిత్ అంటే ఓకే, ఏదో 5 మంది పీపుల్స్ ఉన్నారు, అదొకటి నాకు అర్థమైంది. ఫ్లవర్స్ మామా ఫ్లవర్స్,
ఏం ఫ్లవర్స్ మా నాయన మా ఇంకోటి ఏంటంటే లాస్ట్లో చెప్తా యో ఇట్లా ఇది ఓకే ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా ఇంకా 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 వెళ్ళాలి మనం చాలా పైకి వెళ్ళాలి మేడం ఓకే ఓకే वैली फ्लावर्स का तू किधर किधर जाती वहीं जा रही मैं वैली फ्लावर कई को घास अंट ओके अदेंटो ना వెళ్ళి घास అంటే మేబీ గడ్డేమో ఓకే ఓకే ఆమె లోకల్ ఆంటీ ఇంకో థింగ్ ఏంటంటే మన వ్యాలీ ఫ్లవర్స్లో ఫుల్ ఫ్లవర్స్ మొత్తం చూడాలంటే జూన్ జూలై మ్యాక్సిమం సెప్టెంబర్ కానీ జూన్ జూలై అనేది మాత్రం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ యొక్క సీజన్ అనమాట. సో మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ సీజన్ కోసం జూన్ జూలై ఈజ్ ద పర్ఫెక్ట్ టైం టు గో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మరి నేను ఎందుకు పోయినా అంటే ఏదో ఇంకా ఇది నేను ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే ఇది ఇట్లనే అయిపోతుందని సరే వెళ్దామని వచ్చా. లక్కీలీ నేను హిమ్కుండ్ సాహిబ్ దాన్ని కూడా కవర్ చేసా కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఫ్లవర్స్ అయితే మరీ మొత్తంగా ఉండకపోవచ్చు అని కాదు, చాలా తక్కువ ఉంటాయి ఫ్లవర్స్, కానీ వ్యూస్ మాత్రం ఇవి షేడ్ అయిపోతున్నాయి. సీజన్ అయిపోతుంది కదా అంటే ఇంకా నేను లోపలికి వెళ్ళలా వెళ్తా ఉన్నా. వెళ్ళాక కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయంట, నిన్న వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు. వెళ్తూ మళ్ళీ ముచ్చట్లు చెప్తా. మేడం जी फ्लावर्स कुछ भी नहीं फ्लावर्स नहीं है आज का नहीं है. ओहो अगस्त सितंबर में रहते. अगस्त जुलाई अगस्त में रहते, सितंबर में कम हो जाते. ओके ओके अर्थమైందా? कमी हो जाते, नौ कमी हो जाते अगस्त में जुलाई. మన వాయిస్ని మేడం క్యాప్చర్ చేస్తుంది. ఏమంటారు ఏం చెప్తున్నా, జూలై జూన్ ఆగస్ట్ జగ్గి ఉంటాయి, కమి హోతాయి నవ్వు. రేపు అన్నీ ఇన్ని భాషలు మాట్లాడుతున్నావు ఏంటారు నువ్వు, అట్లుంటుంది మనతోని. నేను ఏదైనా నిన్నానా లేదా? మొత్తం నా చుట్టూ ఫారెస్టే, నా చుట్టూ మొత్తం. इधर में छोटे लिखा है ये तो राशिर. हाँ मेरे को नहीं समझ नहीं समझा रहा है. నాకేం ఏం అర్థమైందంటే బియర్స్ ఉంటాయి జాగ్రత్త, బియర్స్కే నాతో జాగ్రత్త. మరీ ఎక్కువ ఎత్తనమ్మా పర్వాలే. సో అంటే బియర్స్ నేను కూడా చూద్దాం అనిపిస్తుంది. చూసి చాలా రోజులైంది, చిన్నప్పుడు మా విలేజెస్కి వచ్చేటోళ్ళు పట్టుకొని. అలాంటిది మనం న్యాచురల్ బియర్ని చూడడం అంటే జస్ట్ చూసేవరకే, ఆడుకోవడం వద్దు. ఎన్టీఆర్ బాబాయ్ ఎన్టీఆర్ అన్న వేరే ఉంటుంది కదా, పులిని చూడు, పులితో వేటొద్దు. మా చెట్లు సూపర్ ఉన్నాయి. ఇలా తలెత్తాననుకో ఏదో ఒక తెలియని ఆనందం వేస్తుంది, ఎందుకంటే మౌంటైన్స్ అంత ఎత్తున్నాయి. బా ఎటు చూసినా మౌంటైన్సే. ముందర రివర్ ఉంది, సూపర్ ఉంది. ఇంత లైట్ నా దగ్గరకు వస్తుందంటే మన ముందు అంత బ్యూటిఫుల్ వ్యూ ఉందని అర్థం.
ఆ బ్యూటిఫుల్ వ్యూని. నాకేమో మధ్యలో డౌట్లు వస్తున్నాయి. మేము ఆంటీ ఏంటో చాలా వెనకబడిపోయింది పాపం, కొంచెం ఏజ్ ఎక్కువ కదా, అందుకే నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఎందుకంటే మనకు 7 కిలోమీటర్స్ అంటే మళ్ళీ రావాలంటే 14 కిలోమీటర్స్, అంత టైం లేదు. ఇప్పుడు టైం ఎంతైంది? 8. సో మనకు పీపుల్స్ కనిపిస్తారు. అది చలి మాత్రం సాగు కొడతాను. ఇంకా ఎయిర్ సౌండ్ అర్థమైంది ఎంత స్పీడ్ కాదు. ఇది నార్మల్ ఎయిర్ కాదు, కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ ఎంత చల్లగా ఉంది గాలి. వాటర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, భయంకరమైన చలి. చల్లగా ఉన్న వాటర్. నా చుట్టూ ఫారెస్ట్ ఉంది, ఎక్కతనే ఉన్నా. అనవసరంగా రూమ్లో షట్టర్ వదిలేసి వచ్చా, ఎందుకంటే కొంచెం ఫొటోస్ మంచిగా తీసుకొచ్చాను. ఎందుకంటే మళ్ళీ దాన్ని క్యారీ చేస్తూనే ఉండాలి. కానీ ఇప్పుడు దూరగానే ఫుల్ చలి, దూల దీంతో కవర్ చేస్తాను. ఏం పర్లేదు, ఇంకొక 5 మీటర్స్ పైకి వెళ్తే సన్లైట్ వస్తుంది. సో వారం అయిపోతా. ఏనా నా బాడీ వద్దులే. ఓకే ఫ్రెండ్స్, హాయ్ బాయ్. నేమ్ Hi, myself Pratik, and we are with my friend Bunny. Yeah. So we are doing the track of Valley of Flower, which is one of the most beautiful track you will ever experience while staying in India. So yeah, Oh, okay. hooray! ఏం చెప్పిండు? It's written फूलों की घाटी को पवित्र बनाए रखे, मैं पवित्र बनाने में आपका सहयोग प्रार्थनीय है. It means that the government of India is humble requesting to all the people that don't natural beautiful place. Okay. It's green. Meaning green. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తుంది, పొల్యూషన్ చేయకండి అని దాని అర్థం అంట. మంచిగా మన ఎన్విరాన్మెంట్ని మంచిగా ఉంచుకోవాలని దాని మీనింగ్. ఇలాంటి హిందీలో రాసింటారు బోర్డుని చూసినప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకబ్బా నా 10th క్లాస్లో హిందీని ఇంక్లూడ్ చేశారు, అసలు నాకేం అవసరం హిందీ ఇంగ్లీష్ అని. కానీ ఆ 10th క్లాస్ విలువ నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మన ఓవరాల్ ఇండియా డిపెండ్స్ ఆన్ హిందీ ఇంగ్లీష్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్స్. హిందీ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నార్త్ మొత్తం హిందీ. అందుకే హిందీ విలువ ఇప్పుడు అర్థమైంది.
కాకపోతే చిన్నప్పుడు మంచి చదివింటే వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మనం ఎలా వద్దులే, ఇప్పుడు ఎందుకు స్టడీస్ గురించి. మనం పైకి ఎక్కుతున్న కొద్దీ ఇలాంటి వ్యూ ఇంకా బాగా మంచిగా కనిపిస్తుంది. రుత్విక్ బాయ్, బాయ్. Because it's his second time here. అన్న సెకండ్ టైం వచ్చిందంట. వేలే ఫ్లవర్స్ ఇంతకు ముందే చూసిందంట, మళ్ళీ సెకండ్ టైం. వాట్ ఇస్ యువర్ నేమ్ బాయ్? My name is Aman. అమన్. I'm from Uttarakhand only. ఓకే. Just came from Delhi. ఓకే ఓకే I live in Delhi. ఓకే ఓకే. అన్నది ఉత్తరాఖండే, కానీ అన్న ఢిల్లీలో ఉంటుండు. ఇంతకు ముందే చూసిండంట, మళ్ళీ ఫ్రెండ్స్తో పాటు వచ్చిండ చూద్దామని. రే మీరు కూడా రండిరా ఫ్రెండ్స్, మనం కూడా. How do you like the hospitality of Uttarakhand? But it is not the last village now. ఓకే, The first village. ఫస్ట్ విలేజ్ మానా. They changed the name. Now it is the first village of India. ఓకే ఓకే. After that, మనం బద్రీనాథ్కి వెళ్తే బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్స్. ఇండియాస్ లాస్ట్ విలేజ్ అండ్ ఫస్ట్ విలేజ్ రెండు అంటారు, ఎందుకంటే ఇది చైనా బార్డర్కి దగ్గరలో ఉంటుంది. సో నేను ఈరోజు ఇది ఫినిష్ చేసుకొని టుమారో బద్రీనాథ్కి వెళ్ళి బద్రీనాథ్ టు ఖచ్చితంగా విలేజ్ చూడాలని నాకైతే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది, అది విన్న తర్వాత. సో ఖచ్చితంగా చూస్తా, ఖచ్చితంగా. సన్లైట్ ఫైనల్గా సన్లైట్ నా మీదకి వస్తుంది. దేకింగే ఇదేమంతా ఈజీ లేదు ఎక్కడో, నేనేదో ఈజీగా ఉంటుంది అనుకున్నా. ఇది కూడా చాలా స్టీప్గా ఉంది, ఇలా ఎక్కి మళ్ళీ పైకి అలా అలా పైకి పోవాలి. అలా అలా చూస్తూ ఒక్కసారిగా వెనక తిరిగి చూసా, మీకు ఒక షేడ్ కనిపిస్తుంది, సూర్యకిరణాలు ఆ కొండల మధ్య నుంచి, ఆ మౌంటైన్స్ మధ్యలో నుంచి అలా బయటకు వస్తున్నాయి. వెరీ సూపర్, వెరీ వెరీ సూపర్. ఇప్పుడు మనకి చలి పోయింది, ఎందుకంటే సూర్యుడు వచ్చేసిండు, నా మీద సూర్యుడు పడుతుండు. అలా పైకి ఎక్కాలి. ఇదేమంత ఈజీగా లేదు, అంటే మరీ అంత టఫ్గా ఏం లేదు, మోడరేట్. ఇప్పుడు తమనన్న మ్యూజిక్కి టైం వచ్చింది, మళ్ళీ వచ్చి సాంగ్స్ వినాలి, కొంచెం ఎనర్జీ రావాలంటే. నేనేద్దాం. మనం ఇప్పుడు అది కనిపిస్తుందా, అది అది ఆడికి వెళ్తాను, అదే వ్యాలీ ఫ్లవర్స్. వచ్చేస్తున్నా. నేను అటు చూసానా, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, ఎంత అని చెప్పను. ఓకే, ట్రై చేస్తా క్లిప్ తీయడానికి. సూపర్ ఉంది. ఇంత అందమైన వ్యూని నువ్వు డైరెక్ట్గా చూస్తే, మనం డైరెక్ట్గా చూసామనుకోండి, నో వర్డ్స్. నా స్పెట్స్ పోయినా మామ, ఎక్కడ పోయినా తెలియదు. ఐఎమ్ వెరీ డిసప్పాయింట్. నా ఫేవరెట్ మామ అవి, వాటి కోసం ఒక హాఫ్ అన్ అవర్ సెర్చ్ చేసా, ఎందుకంటే నాకు అవి చాలా ఫేవరెట్. దొరకలా, లేట్ అవుతుందేమో ఇంకా వెళ్ళిపోతున్నా. ఇలా వెళ్ళి అలా వెళ్ళి
అంత ఈజీగా ఏం లేదు, ఇది బాగానే ఉంది. పడ్డామనుకో అయిపోయింది, కథం. నిజంగా చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. ఎందుకంటే నువ్వు నీకు చూపిస్తా, నువ్వు పడ్డావనుకో, ఇన్ కేస్ మనం ఇక్కడ పడ్డామనుకోండి, ఆగుతాం డైరెక్ట్ ఆ లోయలో ఆగుతావు. మనం ఆడికి పోయేపు లిటరల్గా నేను వీడియో షూట్ చేయడం ఆపేస్తాను. నిజంగా చాలా చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ పడ్డామనుకో నిజంగా సావే, ఛాన్స్ లేదు, నువ్వు దేన్ని పట్టుకొని ఆగలేవు. ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం. వెళ్తానే ఉన్నా కొంచెం మధ్య దారిలో. ఇవన్నీ ఫ్లవర్సే, సీజన్ అయిపోయింది కదా. నిజంగా మామ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను నేను. ఖచ్చితంగా మళ్ళీ వస్తా, ఫుల్ ఫ్లవర్స్ చూస్తా ఖచ్చితంగా. మళ్ళీ ప్లాన్ చేస్తా టు కమ్ టు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద జూన్ అండ్ జూలై. చూద్దాం, ఇంకా రీచ్ అవ్వాలా. రీచ్ అయితే నిజంగా సారీ, ఇవన్నీ ఫ్లవర్సే. ఇంకా అక్కడికి వెళ్ళాలా దారిలో. ఇన్కేస్ ఇప్పుడు ఇవి ఎలా వాడిపోతున్నాయి అంతే. అలా కాకుండా ఇన్కేస్ మనం మంచి సీజన్లో వచ్చుంటే మనం వెళ్ళే దారిలోనే ఫుల్ ఫ్లవర్స్ చూడవచ్చు. కానీ ఇంకా వెళ్ళాలా మన వ్యాలీ ఫ్లవర్స్లోకి, వాటికి వెళ్ళక చూద్దాం. ఇంకా కొంచెం దూరం ఉంది, ఒక 3 kilometers బేకింగ్.